వాళ్ళు పోహాతోటి స్టఫ్డ్ ఇడ్లీ చూద్దామండి. 2 కప్పులు పోహా తీసుకున్నాను. అటుకులండి, ఏ అటుకులైనా పర్వాలేదు. అవి ఏంటంటే బ్లెండ్ చేసేసి ఒకసారి జల్లిచ్చేయండి. కొంచెం బరకగా ఉంటే కనుక అందులోకి వచ్చేస్తుంది. మెత్తగానే ఉండాలన్నమాట పౌడరు. అందులో ఏంటంటే హాట్ వాటర్ తోటి అండి, కొంచెం బాయిల్ అవుతున్న వాటర్ తోటి కొంచెం ఉప్పు వేసి కొంచెం ఆయిల్ కూడా వేయండి, చేతికి పట్టకుండా ఉంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేస్తే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం బాయిల్ అయిన వాటర్ అనమాట, కొంచెం వేడిగా ఉన్న వాటర్ పోసేసి చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోండి. ఎందుకంటే అటుకులు బాగా వాటర్ పీల్చేస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా పలుచగా కలుపుకోండి. ఆ అటుకులు ఏంటంటే బాగా వాటర్ పీల్చేస్తాయి. ఇది కలిపేసి ఒక పక్కన పెట్టేసేసుకోండి. పక్కన పెట్టేసేసుకుంటే అది ఏంటంటే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకుంటుంది, సెట్ అవుతుంది అన్నమాట పిండి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే క్యారెట్లు, క్యాప్సికము, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందామంటే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేయటం లేదండి, క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ క్యారెట్ అండి. ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఇవి స్టఫ్ చేస్తాం కాబట్టి అడ్డు రాకుండా ఉండాలన్నమాట. ఉడికించిన బంగాళదుంపలు పెట్టుకున్నాను నేను, అవి కూడా వేసేసాను. వేసేసి కొంచెం సాల్ట్ దీనికి సరిపడా వేయాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి లాస్ట్కి, కొత్తిమీర వాసన బాగుంటుంది. ఇవన్నీ వేసేసి చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలంటే రౌండ్ బాల్స్ లాగా. ఇప్పుడు అటుకులది బాగా మంచిగా అయిపోయి ఉంటుంది కదా, ఇది మంచి షేప్ అవి ఏం రావక్కర్లేదండి. మనం గట్టిగా పలుచగా ఒత్తేసుకోవడం, అంటే మరి మందంగా వద్దు, ఎందుకంటే మనం స్టీమ్ చేస్తాం కదా, మంచిగా అది స్టీమ్ అవ్వాలన్నమాట. మరి మందంగా ఉంటే కంటే లోపల పచ్చిగా ఉండొచ్చు. అందుకని పలుచగానే ఒత్తేసేసుకోండి. ఒత్తేసుకుని ఇట్లా ఒక గ్లాస్ తీసేసుకొని రౌండ్గా కట్ చేసేసుకోండి. అందుకని చుట్టూ ఎట్లా ఉన్నా మనకేం పర్వాలేదు. అప్పుడు ఏంటంటే ఒక దాని మీద ఏమో కొంచెం కర్రీ పెట్టి దాని మీద ఇంకోటి కవర్ చేయండి. ఇది ఎత్తుగా రాకుండా చూసుకోండి, పలుచగానే ఉండేటట్లుగా చూసుకోండి. ఎత్తుగా వస్తే కనుక బాగుండదు. చుట్టూ డిజైన్ రావడానికి ఒక ఫోర్క్ తీసుకుని చుట్టూ డిజైన్ పెట్టానండి నేను. చుట్టూ అతికిచ్చేసేయండి చక్కగా. అట్లాగే మనం చేసేసుకుని ఇది చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా స్టీమ్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా బాగున్నాయి. పిల్లలకైతే చాలా హెల్తీ అండి, మనం పెట్టచ్చు చక్కగాను. ఒకసారి ట్రై చేయండి తప్పకుండాను, మీకు కూడా నచ్చుతుంది. ఇందులో ఈనో అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, రవ్వ లేదు, ఏం లేదు, చాలా హెల్తీ ఫుడ్. ట్రై చేయండి ఒకసారి.